శ్రీకాళహస్తి పట్టణ సర్వేషాం మమ బంధువర్గాణాం మిత్రవర్గాణాం సర్వేషాంచ భగవతు ఉంటారనమాట. ఎందుకయ్యా అంటే ఆయన మనలాగా మానవుడిగా జన్మించి ఉత్తమమైనటువంటి లక్షణాలను ఆయన అలవరుచుకొని ఉత్తమమైనటువంటి పురుషోత్తముడు అనేటువంటి పేరును ఆయన సార్థకం చేసుకున్నటువంటి వాడు రామచంద్రుడు. ఒక మనిషి జన్మించిన తర్వాత ఉండేటువంటి ప్రతి దశలోనూ ఏ విధంగా ఒక వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలంటే ఒకే ఒక రాముడే మనకు ఎదురుగా కనిపిస్తాడనమాట. ఒక కొడుకు తండ్రితో ఎలా ప్రవర్తించాలి అంటే రామాయణంలో రాముడిని చూస్తే తెలుస్తుంది. తండ్రితో కొడుకు ఎలా ప్రవర్తించాలి, తల్లితో ఎలా ప్రవర్తించాలి రామాయణంలో రాముడిని చూస్తే మనకు తెలిసిపోతుంది. భార్యతో భర్త ఎలా ప్రవర్తించాలి రాముడిని చూస్తే తెలిసిపోతుంది. అలాగే సోదరుడితో ఎలా ప్రవర్తించాలి, సోదరుడిని ఎలాగ ఇది చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి రామాయణం చూస్తే మనకి తెలిసిపోతుంది. అలాగే మనకి విపరీతమైనటువంటి కష్టాలు సంభవించినప్పుడు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి రామాయణాన్ని చూస్తే మనకి తెలుస్తుంది. ఏ విధమైనటువంటి సహాయం మనకి లేకుండా ఎక్కడో మనకి సంబంధం లేనటువంటి చోట్ల మనం నివసిస్తున్నప్పుడు విపరీతమైన దుఃఖం, మన సొంత వాళ్ళు మనకి దూరం అయిపోయి ఏ విధమైనటువంటి ఇది మనకి లేనప్పుడు మనం ఎలా ఉండాలి రామాయణం చూస్తే మనకి దొరుకుతుంది. ఇలాగా కొన్ని ఎంతవరకు సరిపోయిందా రాజైన తర్వాత మనం ఎలా ప్రవర్తించాలి రామాయణం చూస్తే తెలుస్తుంది. ఆ తర్వాత సంతానంతో మనం ఎలా ప్రవర్తించాలి అంటే మానవుడికి ఉండేటువంటి ప్రతి అవస్థలోనూ మనకి ఆచరించి ఈ ఉత్తమమైనటువంటి గుణాలన్నింటినీ కూడా మనకి చెప్పినటువంటి వాడు కాబట్టి రామచంద్రుడిని మన అందరం కూడా ఇక్కడ కూర్చొని ఇప్పుడు మనందరం కూడా కొలుస్తూ ఉన్నాం అనమాట. అందుకనే మర్యాద పురుషోత్తముడు అనమాట ఆయనకి పేరు. పురుషోత్తముడే కాదు మర్యాద పురుషోత్తముడు అనమాట. ఆయనకి ఏమిటయ్యా అంటే రాముడు గురించి చెబుతారనమాట. సత్యాయ మితభాషిణం అంటారు. అంటే చేసుకోవాలనుకుని అది జరిగిపోయి మొట్టమొదటిగా అయోధ్యలో రాముడు సుప్రతిష్ఠుడైన తర్వాత మనం చేసినటువంటి కళ్యాణానికి ఎంతో విశేషం ఉంటుందన్నమాట. ఎప్పుడూ కూడా మొట్టమొదటిగా చేసినటువంటి పూజ ఎప్పుడూ మొట్టమొదటి పూజ, ఆ తర్వాత చేసింది రెండోది మూడోది మారుతుంది. కానీ మొట్టమొదటిదే. ఆయన ఎప్పుడు ఎవరు చెప్తారండి జగదేక చక్రవర్తి అని పేరు రాముడు. అంటే ఎవరికి కూడా జగదేక చక్రవర్తి అనేటువంటి బిరుదు ఎవరికి లేదన్నమాట. అటువంటి చక్రవర్తి నగరం, రెండవది మధురా నగరం, మూడవది మాయానగరం. మాయానగరం అంటే ఇప్పుడు మనకున్నటువంటి హరిద్వార్ హృషికేశ్ దగ్గర. నాలుగవది ఏంటంటే కాశీక్షేత్రం. మనకి కాశీక్షేత్రంలో ఎవరైతే అక్కడ ఉండి ఆవాసం ఉండి అక్కడ ఎవరైతే దేహత్యాగం